Guys, so what I eat in a day for my deficit or bulking. So దాని గురించి మనం 2 videos చేసుకోవచ్చు. But first video I'll explain you if I'm on a fat loss, what would I eat, right? So ఫ్యాట్ లాస్ క్యాలరీస్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో ఆల్రెడీ ముందు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియోలో చూసుకుంటే ఓకే మీరు ఎన్ని క్యాలరీస్ తిన్నారని ఒక అసెంప్షన్ వస్తుంది. ఆ క్యాలరీస్ని పట్టుకొని మీరు ఫుడ్ సోర్సెస్ని ఎలా చూస్ చేసుకోవాలన్నది కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకి కార్బ్ ప్రోటీన్ ఫ్యాట్ రేషియోస్ కూడా డివైడ్ చేసుకున్న తర్వాత దిస్ ఈస్ హౌ యూ హ్యావ్ టు గో హెడ్. ఫస్ట్ మీల్ ఆఫ్ ద డే ఈజ్ మై కాఫీ. సో ఐ స్టార్ట్ మై డే విత్ కాఫీ, మిల్క్ కాఫీతోని ప్రాపర్గా. కాకపోతే వన్ థింగ్ వాట్ ఐ డూ ఇస్ డైట్లో ఉన్నప్పుడు అంటే బేసికలీ నేను ఫ్యాట్ లాస్లో ఉన్నప్పుడు ఏం చేస్తానంటే ఐ డోంట్ యూజువలీ యూజ్ నార్మల్ షుగర్ ఓన్లీ ఫర్ ద రీజన్ చెడు చేసేస్తుందా ఇంకోటి అని కాదు. బేసికలీ షుగర్ ఈజ్ నథింగ్ బట్ ఎంప్టీ క్యాలరీస్, మనం టేస్ట్ కోసం వాడతాం. అదే నీకు షుగర్ ఫ్రీతోని అదే టేస్ట్ బట్ 0 క్యాలరీస్ వస్తున్నప్పుడు వై డోంట్ యూ షిఫ్ట్ టు షుగర్ ఫ్రీ సో దట్ ద ఎంప్టీ క్యాలరీస్ వాట్ ఎవర్ యూ గెటింగ్ ఫ్రమ్ షుగర్ యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ సంథింగ్ ఎల్స్. ఒక ఐస్ క్రీమో లేకపోతే ఒక చాక్లెట్ చిన్నగా తింటున్నప్పుడు యూ కెన్ యూజ్ ఇట్ దేర్ నో. ఐ మీన్ వెన్ యూర్ ట్రాకింగ్ యూర్ క్యాలరీస్ దట్స్ వేర్ యూ కెన్ యూజ్ షుగర్. ఐ మీన్ ద క్యాలరీస్ విచ్ కమ్ ఫ్రమ్ షుగర్. సో ఇప్పుడు ఈ క్యాలరీస్ మనం ట్రాక్ చేసుకున్నట్టయితే మిల్క్, సో మిల్క్ ఎవరైనా 200 ml తీసుకున్నాను కాబట్టి 200 సేవ్. సో ఎలాగో నేను షుగర్ ఏం వాడుకోలేదు కాబట్టి షుగర్ ఫ్రీ వాడాను కాబట్టి ఇట్స్ జస్ట్ 120 క్యాలరీస్. అండ్ కాఫీ ఇట్స్ లైక్ హార్డ్లీ 1 spoon, సో no big calories there. So that's the amount of fat, carbs and protein you get. Post my coffee, I would be going to my personal training sessions. Velli vachaka, then I'll have my second meal. In between, in case aakalaste, I would be having a protein bar. So, dan tarvata mostly my next meal would be like a brunch, usually a bigger brunch. So that would be around like 11 o'clock to 2 o'clock మధ్యలో తింటాను. Carbs and fats ratio ని అంత సీరియస్గా తీసుకోవాల్సిన పని లేదు. If you're in fat loss and you're kind of sticking to your calorie intake and reaching your protein intake, అది చాలు. Carbs and fat ratios ఎలా ఉన్నా సరే you still be losing the same amount of fat more or less. సో అంత స్పెసిఫిక్గా చూసి బొరపాటు చేసుకున్న అవసరం లేదు. నేనైతే యూజువల్లీ నేను క్యాలరీ ఇంటేక్ రీచ్ అయినా, నా ప్రోటీన్ ఇంటేక్ రీచ్ అయినా, గుడ్ అమౌంట్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఉన్నాయా లేవా, నా ఫైబర్ ఇంటేక్ రీచ్ అయినా లేదా, ఇవే చూసుకుంటా. కార్బ్స్ అండ్ ఫ్యాట్స్ ఏ రేషియో ఉన్నా సరే ఐ యూజువల్లీ డూ నాట్ కేర్ మచ్. సో ఇవాళ నా పర్సనల్ ట్రైనింగ్స్ ఏవైతే ఉన్నాయో మార్నింగ్ సెషన్స్ హ్యావ్ బీన్ క్యాన్సల్డ్ బికాస్ ఆఫ్ డిఫరెంట్ రీజన్స్. సో అందుకని ఐ హ్యావ్ ఫ్రీ టైమ్ రైట్ నౌ. ఐ మీన్ ఫ్రీ టైమ్ అని కాదు, స్టిల్ హ్యావ్ టు గెట్ బ్యాక్ టు మై ఆన్లైన్ వర్క్ అండ్ గెట్ బ్యాక్ టు మై క్లయింట్స్. At least I have 1 hour of time right now, so I'm thinking of going to archery back again, practice some archery and come back. My second meal right now, I'm going to carry my protein bar from One Oak. So a protein bar, usually if I'm hungry I'll have it, which has 20 grams of protein in it. జస్ట్ కేమ్ బ్యాక్ ఫ్రమ్ ఆర్చరీ. సరే ఇంకా బయట ఏం తినకుండా ఇక్కడే చేసుకుందాం అని చెప్పి, సో మై గో టు ఏంటంటే రైట్ ఇలాగ ఇంకా లంచ్ రెడీ అవ్వాలి. సో ఆబ్వియస్లీ 2 slices ఆఫ్ బ్రెడ్ విత్ సమ్ పీనట్ బటర్ అండ్ క్యారమెల్ సాస్. ఐల్ ఆల్సో పోస్ట్ యూ హౌ మచ్ క్యాలరీస్ ఈజ్ ఇట్ గోయింగ్ టు బీ. సో దాని ప్రకారం యూ విల్ ఓన్లీ అండర్స్టాండ్ లైక్ హౌ యూ కెన్ ట్రాక్ టాప్ అని. సో 0 చేశాక ఐ యూజువల్లీ టేర్ ఇట్, which is 7 grams. Usually 10 grams తీసుకుంటా పీనట్ బటర్ నేను. దీని మీద కొంచెం మెయిన్ ప్రాబ్లమ్ విత్ పీనట్ బటర్ ఏంటంటే చాలామంది ఓకే ఇట్స్ హెల్తీ ఫుడ్, పీనట్ బటర్ ప్రోటీన్ వచ్చేస్తుంది అనుకుంటారు, కానీ ఇట్స్ ఎ రియలీ హై ఫ్యాట్ సోర్స్. సో నువ్వు కంపేర్ చేసేసరికి ఏంటంటే ఆల్మోస్ట్ 100 గ్రాములకి 588 క్యాలరీస్ వస్తుంది. సో చాలామంది ఏంటంటే పీనట్ బటర్ హెల్దీ కదా అనుకొని తెగ తింటూ ఉంటారు. బట్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఏంటంటే తెలియకుండానే క్యాలరీస్ ఓవర్ చేసేస్తున్నారు. సో పీనట్ బటర్ ఇస్ డన్ ఫర్ 10 grams
And jam, I usually take not more than 5 grams. So 5 grams of jam. And last, caramel sauce. ఇది కూడా జీరో చేసి వాడాక అది మైనస్లో చూపిస్తే సో దోస్ మనీ గ్రామ్స్ ఆఫ్ బేసిక్ థింగ్ నువ్వు వాడేవాడి. Super good tasty. So 2 bread slices is around 50 grams. Then we have peanut butter, which is 10 grams. And next jam తీసుకున్నాం. That's again around like some 10 grams. And overall గా చూసుకుంటున్నప్పుడు again Hershey's ఇది ఉంది కదా caramel syrup అది కూడా it's again 10 grams. Overall maybe hardly some 300 calories for this whole 2 slices of bread, peanut butter, caramel sauce and jam. Oh, we are planning to make paneer paratha today. Paneer paratha kosam cheppi from the scratch track chestunna. So this is like almost ఎన్ని పరాటాస్ అనుకుంటున్నాం? 6 paratas కి 6 paratas and 3 each. And almost 300 grams of wheat. Salt. ఒక 2 to 3 grams of oil into the pindi. Just consistency mix అవ్వడం కోసం. So this is the complete paneer. 100 grams of paneer for 6 paratas. అంతేనా? 200 grams of paneer for 6 paratas. సో ఈ 6 paratas కూడా నాకు, మేఘాకి అండ్ రాహుల్కి యాజ్ లంచ్. సో ఇది బేసిక్ మేకింగ్. పరాటా డైట్లో తినచ్చా బ్రో? మరి జనాలు ఒప్పుకుంటారంటావా మనం డైట్లో పరాటా తింటే? చెప్పు బ్రో. అంటే డైట్లో పరాటా తింటే మరి జనాలకి ఏంటంటే అయ్యయ్యో డైట్లో ఇడ్లీ తినకూడదు, డైట్లో దోశ తినకూడదు. ట్రాక్ యువర్ క్యాలరీస్ బ్రో. షేక్ ద ఐటమ్, మిక్స్ వెల్. సో మొత్తం 220 grams వచ్చింది. ఈచ్ పరాటాకి ఎన్ని గ్రామ్స్ ఆఫ్ పనీర్ వస్తుంది? అప్రాక్సిమేట్లీ 40 grams ఆఫ్ పనీర్ ఫర్ ఈచ్ పరాటా. సో నేను చేసుకునే పరాటాస్కి 5 grams ఆఫ్ ఆలివ్ ఆయిల్. సో ఈచ్ పరాటాకి 80 grams. 80 grams అంటే తర్వాత పెడతా. 100 తీసుకున్నా కదా, 20 పెడతా తర్వాత. సో ఈ 5 grams ఆయిల్నే మొత్తం 2 పరాటాలకి వాడేది అంతేనా? ఒక 5 grams ఆఫ్ పికిల్, ఇది ఒక 50 grams ఆఫ్ కర్డ్ విత్ షుగర్ ఫ్రీ, ఇంకొక పరాటా వస్తుంది. సో మొత్తం
ఇది చేసిన తర్వాత అప్పుడు క్లియర్గా చూపిస్తా. పనీర్ పరోటాకి ద ఫైనల్ ఇది. ఎన్ని గ్రామ్స్ అది బటర్? 4 grams of butter. సో మనకు ఓన్లీ ప్రాబ్లం హోటల్స్లో ఏంటంటే ఏ క్వాంటిటీ వేస్తారని ఎప్పుడు చూడదు. బటర్ ఎంత కొంత వేసేస్తాడు, ఆయిల్ ఎంత కొంత వేసేస్తాడు, చాలా టేస్టీగా ఉంటుంది. ఐ డూ అగ్రీ విత్ ఇట్. బట్ ఇంట్లో చేసుకుంటున్నప్పుడు ఏంటంటే మనం ఎంత వేస్తున్నాం, ఏంటి మన పోర్షన్స్ ఎలా కంట్రోల్ చేస్తాం క్లియర్గా అర్థమవుతుంది. సో ఇంత బటర్ అని కనిపిస్తుంది, జస్ట్ 4 grams of butter క్లియర్గా మెజర్ చేసింది. ఈ 2 పరాటాలు ఏం చేయడానికి ఐ యూజ్ ఓన్లీ 5 grams of oil. And sugar bottle I used sugar free to cut down the calories. This is just 3 grams of pickle over here. But it's a complete meal. So, this is what I eat. This is how I eat. Nice. పోస్ట్ వర్కౌట్ దిస్ మీల్ నాకు స్వాప్ నుంచి వచ్చింది. సో దే గెట్ మీ కస్టమైజ్డ్ మీల్. బేసిక్లీ చికెన్ నాకు ఇంట్లో ఉండడం కుదరట్లేదు అండ్ టైం సరిపోతుంది అని చెప్పి ఆర్డర్డ్ ఎ కస్టమైజ్డ్ ప్లాన్ ఫ్రమ్ దెమ్. సో ఇట్ హ్యాస్ లిటిల్ వెజీస్, బీన్స్, కార్న్ అండ్ సమ్ గ్రిల్ చికెన్ ఆన్ సమ్ సాస్. హార్డ్లీ సమ్ 350-400 calories మించి ఉండదు అండ్ ఐమ్ ఈజీలీ గెటింగ్ అరౌండ్ లైక్ సమ్ 60 grams of protein with this meal. So it's my post workout. And Rahul is in the house. అది ఎవరిది? రాహుల్ది. పోస్ట్ వర్కౌట్ రాహుల్ది. వాడకం అంటారు దీన్ని, అర్థమైందా? ఇష్టం బా, ఇష్టం చేసుకో. నెక్స్ట్ అదే ఐటీ జాబ్ బోర్ కొట్టిందంటే నెక్స్ట్ ఇదే క్లౌడ్ కిచెన్ పెట్టించేయడమే. కట్ట సో వీట్ ఫ్లోర్ ఒక 100 grams తీసుకున్నాను కాబట్టి నా వరకు నేను. సో అది చూసి 100 grams వీట్ ఫ్లోర్. దెన్ కమ్స్ పనీర్. సో పనీర్ యూజువల్లీ మీకు ఆప్షన్స్లో అమూల్ పనీర్ కూడా ఉంటుంది, ఫ్రెష్ పనీర్, విచ్ 75 grams తీసుకున్నాను. దెన్ పనీర్ తర్వాత మెయిన్ థింగ్ ఆయిల్. సో ఆయిల్ దగ్గర ఐ యూస్డ్ అరౌండ్ లైక్ 5 grams. దెన్ బటర్ 3 to 4 grams అనుకుంటా. 4 grams of butter. And then last curd 50 grams. Then comes pickle ఒక 3 to 4 grams వేసుకున్నాను on an average. 10 వేసాను అందుకే. So then these are the calories what I ate, which is 651 calories for the whole paratha. డిన్నర్కి లెమన్ రైస్ అంటే ఫస్ట్ పోపు వేసుకున్నాం. ఎన్ని గ్రామ్స్ ఆఫ్ ఆయిల్ అది? 8 grams of oil with 20 grams of cashews and 10 grams of peanuts. ఇది 2 portions నాకు మేఘాకి కలిపి. సో లెమన్ రైస్ విత్ చికెన్ అండ్ వెజ్జీస్. దిస్ గోస్ విత్ మై డిన్నర్. సో ఈ క్యాలరీస్ కూడా క్లియర్గా మెన్షన్ చేస్తాను. సో రైస్ 60 grams తీసుకున్నా, ఆయిల్ ఏమో 5 grams. సో దెన్ క్యాష్యూస్ దగ్గర ఒక 10 grams క్యాష్యూస్ తీసుకున్నా. దెన్ క్యాష్యూస్ తర్వాత పీనట్స్ ఒక 10 grams వరకు తీసుకున్నా. సో అగైన్ నాకు ఓవరాల్గా వచ్చిన చికెన్ ఏదైతే ఉందో చికెన్ ప్లస్ వెజిటేబుల్స్, ఆ చికెన్లో వాడిన ఒక 5 grams ఆఫ్ ఆయిల్. అట్లాగా ఓవరాల్గా దిస్ ఇస్ వాట్ యాక్చువల్లీ ఎయిట్ ఇన్ ద డిన్నర్. సో దీన్ని మనం క్యాలరీస్ ప్రకారం ఓవరాల్ డేకి ఎంత వస్తుందో అని చూసుకుంటే, సో ఓవరాల్గా చూసుకుంటే 83 grams of fat, 240 grams of carb and 143 grams of protein. సో క్యాలరీ ట్రాకింగ్ ఈజ్ వన్ వే టు యాక్చువల్లీ అండర్స్టాండ్ మనం ఎంత అమౌంట్ ఆఫ్ ఫుడ్ తింటున్నాం, అది మన బాడీ మీద ఎట్లా రియాక్ట్ అవుతుందని చెప్పి ట్రాక్ చేసుకోవడానికి. దాన్నే మీరు డిఫరెంట్ యాప్స్ వాడుకోవచ్చు. యూ హ్యావ్ మల్టిపుల్ యాప్స్ ఆన్ ప్లే స్టోర్. మీకు ఏది సూట్ అవుతుందో ఈ ఇంటర్ఫేస్ చూసుకుని అది వాడుకోండి. కానీ దే ఆర్ ఫ్యూ థింగ్స్ విచ్ యూ హ్యావ్ టు లుక్ ఈవెన్ బిఫోర్ స్టార్టింగ్ ట్రాకింగ్. ఫస్ట్ థింగ్,
మీరు ఎంత క్యాలరీ ఇంటేక్ తింటున్నారని మీ మెయింటెనెన్స్ క్యాలరీస్ ఎంతో తెలుసుకోవాలి. ఆ మెయింటెనెన్స్ క్యాలరీస్ మీద ఎంత డెఫిసిట్ మెయింటైన్ చేసుకోవాలో అది కూడా మీరు తెలుసుకోవాలి. దాని తాలూకు వీడియోస్ అన్నీ కూడా ఆల్రెడీ ముందు చేస్తాం. సో కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, చూడండి. దాంతోపాటు సెకండ్ థింగ్ ఏంటంటే యూ కాంట్ జస్ట్ డైరెక్ట్లీ ట్రాక్ కుక్డ్ ఫుడ్. అంటే మీరు ఒక హోటల్కి వెళ్ళారు, బిర్యానీ తిన్నారు, బిర్యానీని డైరెక్ట్గా కొట్టి మీరు ట్రాక్ చేయలేరు. బట్ ఎండ్ ఆఫ్ ద డే వాట్ యూ కెన్ డూ ఇస్ ఇఫ్ యూర్ మేకింగ్ సంథింగ్ ఫ్రమ్ స్క్రాచ్, అంటే ఓకే ఫైన్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను పన్నీర్ పరాటా చేసుకున్నాను, దాన్ని మీరు ఫ్రమ్ స్క్రాచ్ ట్రాక్ చేసుకుని దాని తాలూకా మెజర్మెంట్స్ని చూసుకొని ఎంత క్యాలరీస్ తింటున్నాం అని చెప్పి మనం ట్రాక్ చేసుకోవచ్చు. సో దిస్ వే ఇట్స్ ఆల్వేస్ అడ్వైజబుల్ ఇఫ్ యూర్ ట్రాకింగ్ ఫ్రమ్ స్క్రాచ్, you would understand how much amount of calories you're eating and how much amount of food you're actually putting into your body. So I hope this video clears the basics of calorie tracking. మీకు ఇంతకు మించి ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కమెంట్ బాక్స్లో అడగండి, I'll definitely answer them. Thank you for watching the video and please subscribe and share this video. ఎవరికైనా తెలియాలంటే ప్లీజ్ డైరెక్ట్లీ షేర్ దెమ్ టు ఇట్ సో దట్ దే లెర్న్ సంథింగ్ న్యూ అవుట్ ఆఫ్ దీస్ వీడియోస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ప్రెస్ ద లైక్ బటన్ యాజ్ వెల్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Thank you for watching.